గురివిందనట ఎనకున్న నలుపు చూసుకోకుండా నా అంత ఎర్రంగా ఎవ్వలు లేరు అని అనుకుంటదట. అట్టనే ఉంటది కొందరు తీరు. ఇక మన రేవంతన్ సార్ కథ అయితే ఆలు లేదు సూలు లేదు, కొడుకు పేరు సోమలింగం అన్నట్టే ఉంటది. గాళ్ళ మేడలు కట్టమంటే నేను తయారని సిమెంట్ బొచ్చ పట్టుకొని ముంగడుకురికొస్తాడు. ఆయన కడతానంటున్నది ఫ్యూచర్ సిటీ కదా, మరి గాళ్ళ మేడేంది అని అంటారా? అగో గదే చెప్తున్నా, మంచిగా ఇమ్మర్సగినుర్రి. అబ్బా ఏం చక్కగా తయారయ్యో సార్లు. వరదలొచ్చి హైదరాబాద్ మొత్తం ఆగమాగముండే వీళ్ళ గోస ఇడిచిపెట్టి కొత్తపట్నం కడతా అని ఫ్యూచర్ సిటీ ఆఫీస్ కు శంకుస్థాపన చేసిండు పెద్ద మనిషి. మంత్రులు కూడా ముద్దుగా తయారైపోయిర్రు. మరి గీ ఫ్యూచర్ సిటీ జనం ఫ్యూచర్ కోసమా, మరి ముఖ్యమంత్రి సారు ముఖ్యమైన మంత్రుల కోసమేనా అనేటిది వాళ్ళకే తెలవాలే. నాకు 10 సంవత్సరాలు ఇవ్వండి, న్యూయార్క్లో ఉన్నోడు కూడా భారత్ ఫ్యూచర్ సిటీ నేను చూసి వచ్చినని చెప్పుకునే విధంగా ఈ రోజు ఈ నగరాన్ని నిర్మిస్తా. రేపు పొద్దుగాల మీరు గొప్పగా ఎక్కడుంటావు నువ్వు, నీ ప్రాంతం ఏది అంటే నాది భారత్ ఫ్యూచర్ సిటీ అని మీరు చెప్పుకునే విధంగా దీన్ని తీర్చిదిద్దే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది, నా సహచర మంత్రివర్గ సభ్యులు తీసుకుంటారు. నిన్న రానుల్లా సార్ డైలాగులు. దసరా పండుగకు సకినాల పిండి గట్టిగానే దంచినట్టున్నాడు చిన్నప్పుడు. డైలాగులు కూడా గట్టిగానే దంచుతున్నాడు. ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతికి బుల్లెట్ ట్రైన్ నడుపుతారట. బుల్లెట్ ట్రైన్ అక్కడ సిటీ లేదు ఇక్కడ సిటీ లేదు, నడుమ పట్టాలే లేవు గాని బుల్లెట్ ట్రైన్ అనబట్టే ఓం భీం క్లీం అనగానే అన్ని వస్తాయి కావచ్చు గ్రాఫిక్స్ లా. నాకు 10 సంవత్సరాలు ఇవ్వండి, న్యూయార్క్లో ఉన్నోడు కూడా భారత్ ఫ్యూచర్ సిటీ నేను చూసి వచ్చినని చెప్పుకునే విధంగా ఈ రోజు ఈ నగరాన్ని నిర్మిస్తా. రేపు పొద్దుగాల మీరు గొప్పగా ఎక్కడుంటావు నువ్వు, నీ ప్రాంతం ఏది అంటే నాది భారత్ ఫ్యూచర్ సిటీ అని మీరు చెప్పుకునే విధంగా దీన్ని తీర్చిదిద్దే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది, నా సహచర మంత్రివర్గ సభ్యులు తీసుకుంటారు. ఉన్న కంపెనీలే తట్టాబుట్టా చదువుకొని పోవట్టే. పోయి కంపెనీలను అప్పుడు శాతం అయితలేదు గాని కొత్త కంపెనీలే వస్తాయని గట్టిగానే అరుచుకున్నాడు జగదీష్ అన్న. ఇదంతా రియల్ ఎస్టేట్ దందా కోసం నడుస్తున్న కథనే అంటున్నాడు. ఇవన్నీ ఏం తెలియజేస్తా ఉన్నాయి? కేవలం రియల్ ఎస్టేట్ దందా కొరకు తను, తన తాబేదారులు, తన బంధుమిత్రులు కొన్న వేలాది ఎకరాలకు ఏదో ధరలు పెంచుకోవడానికి, డబ్బులు సంపాదించుకోవడానికి ఉపయోగపడతాయన్న ఒక దుర్మార్గమైన ఆలోచన తప్ప ఎక్కడ కూడా ప్రజల కోణం లేదు, ప్రజల అవసరాలు లేవు దీంట్లో. ఆవు షేన్ల మేస్తే దూడ గెట్టున మేస్తదా అని ఉత్తగనే అన్నరా? రేవంతన్ సారు గురువు గారు అటు దిక్కు గ్రాఫిక్స్ చూపెడుతుంటే శిష్యుడు ఇటు దిక్కు గ్రాఫిక్స్ చూపెట్టబట్టే ఉన్న పట్నాన్ని చక్కగా చూసుకున్నోడు శాతం అయితే లేదు గాని ఏం కథలు పడుతున్నారు కదా అని వరదల్లో మునిగిన జనాలు నానా మాటలు అనబట్టే.